హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు ఈ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. సింపుల్గా టేస్టీగా. ముందుగా అయితే 1 కిలో చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇందులో ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కస్తూరి పౌడరు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ను సన్నగా తరిగి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని పక్కన పెట్టేస్తే ముక్కలకి బాగా ఉప్పు కారం అనేది బాగా పట్టుద్దండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఒక స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక పెద్ద స్పూన్ 4 స్పూన్ల ఆయిల్ అయితే పట్టుద్దండి. చికెన్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టుద్ది. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైంది. ముందుగా అయితే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి అందులో. సో బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఓకే అండి, 5 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. ఓకే అండి, మళ్ళీ కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసేయాలండి. 5 నిమిషాలు ఒకసారి కలుపుకుంటా ఉంటే బాగుంటుందండి, లేకుంటే అడుగు అంటుద్ది. ఓకే అండి, 5 నిమిషాలు మూత పెట్టిద్దాం మళ్ళీ. ఓకే అండి, ఇప్పుడు తీసేద్దాం. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ చూడండి ఎట్లా పైకి వచ్చేసిందో, అట్లా వచ్చేసిందంటే చికెన్ ఫ్రై రెడీ అయినట్టేనండి. ఇందాక కస్తూరి పౌడర్ వేసాను కదండి, టేస్ట్ చాలా బాగుంటుందండి కస్తూరి పౌడర్ వేస్తే. అది ఇందాక చెప్పలేదు కదండి, దీన్ని మేతి పౌడర్ అని కూడా అంటారండి. రెడీమేడ్గా బయట దొరుకుద్ది మనకు. ఇది వేసుకుంటే టేస్టే సూపర్ ఉంటుందండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.